103వ కీర్తన 103వ కీర్తన మొదటి 2 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాయన. మేము స్తుతించాము, మీ నామము ఘనపరిచాము నాయన తండ్రి. మీ లేఖనం మేము చదువుకుని మా ఆత్మీయ మేలుల కొరకు తండ్రి ప్రభా వాక్యము ధ్యానం చేసుకుని చుండగా మా అందరితో ప్రభా మీరు మాట్లాడండి నాయన ప్రభా. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాయన. మా మనసు మీరు తెరువమని, వినగలిగే చెవి, చూడగలిగే కన్ను, గ్రహించే అట్టి మనసు హృదయం ప్రభు మాకు అందరికి ప్రభు మీరు దయచేయమని, దీవించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రభు మరి గత సంవత్సరం అంతా మనల్ని కరుణించి కాపాడి మరిక సంవత్సరమైన నూతన దయకిరీటాన్ని ప్రభు మనకి అనుగ్రహించాడు. అయితే ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఏ దినమో ఆ దినం మన జీవితంలో నూతనం ప్రభు ఇచ్చిందని చెప్పి ప్రభువుని మహింపరచాలి. అర్థమైందండి? ఈ నూతన సంవత్సరం దేవుని కొరకు మనం ఫలించాలి, మన ఆత్మీయ జీవితము ఎదగాలి. 103వ కీర్తనలో దావీదు దేవుని స్తుతిస్తూ, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవాను సన్నుతించుము. లూకాసు వార్తలు మనం చూస్తాం. ధనవంతుడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అన్నాడు. ఇంకొక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు ఏమంటున్నాడంటే, నేను ఎవరి దగ్గరైనా అన్యాయముగా తీసుకుంటే తిరిగి దానికి 4 అంతలు చెల్లిస్తాను అని చెప్పి జక్కయ్య దేవుని యొక్క నామాన్ని మహిమపరిచాడు. ప్రభు చేసిన మేలును బట్టి మనం దేవునికి మహిమను చెల్లించాలి హృదయపూర్వకంగా. దేవునికి హృదయపూర్వక మహిమ చెల్లిస్తే మనకు డబ్బులు ఏమీ ఖర్చు కావు, మన బలమేమీ తగ్గిపోదు, మన అందమేమీ తగ్గిపోదు, ఇంకా మనం ఎదుగుతాం. దేవుడు చేసిన మేలును బట్టి గత సంవత్సరం అంతా ఎన్నో ప్రమాదాల నుంచి, ఎన్నో అపాయాల నుంచి, ఎన్నో పరిస్థితుల నుంచి ప్రభు మనందరినీ కరుణించి కాపాడి మరొక సంవత్సరం అనే దయా కిరీటం మనకందరికీ ప్రభు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి మహిమను, కృతజ్ఞతలు మనం చెల్లించాలి. దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. అందుకే దావీదు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. అది ఇక్కడ ఎవరైనా దేవుని ఉపకారం పొందనటువంటి వారు ఎవరు ఉన్నారా? అందరం దేవుని ఉపకారాలు పొందినటువంటి వాడిమే. మనం రుణస్థులం అంతే. 49వ కీర్తన ప్రకారం మనం అందరం కూడా దేవునికి రుణస్థులం. నేను రుణం లేదు అని అన్నవాడు అంటే ఆడు బుద్ధిహీనుడు. దేవునికి మనం అందరం అంటే మనము తీర్చలేనటువంటి వెల, మనము తీర్చలేని రుణము ఆయన మన పక్షాన ఆయన చెల్లించాడు. పాపి యొక్క స్థానం ఆయన తీసుకొని మనల్ని పరిశుద్ధపరిచాడు. ఎందుకంటే పాపం ఎరుగని ఆయన మన కొరకైనా పాపముగా చేసి శాపముగా మార్చబడి ప్రతి శాపం నుంచి ఆయన నిన్ను నన్ను ఆయన విమోచించినటువంటి దేవుడు కనుక దేవుడు చేసిన మేలును బట్టి మనం దేవునికి చాలామందికి దేవుని కృతజ్ఞత కలిగి ఉండరు. నాకు అప్పుడు కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది. కృతజ్ఞత కలిగి ఉండాలి దేవునికి. నువ్వు పక్కోడు బయటపడేయండి, వాడి జోలు నీకెందుకు, వాడి వల్ల మనకు రక్షణ లేదు, పాడు లేదు. దేవునికి మనం ఏం చేయాలంటే అండి, ఎప్పుడు మహిమను చెల్లించేవారుముగా దేవుడు చేసిన మేలును బట్టి. దావీదు దానికే మన ఉదాహరణ. దావీదు
దావీదు ఎందుకు దేవుని స్తుతించగలిగాడో తెలుసండి. దేవుని మేలులు దావీదుకు బాగా తెలుసు. దావీదుకి ఎన్నో శ్రమలు వచ్చినాయి. ఆ శ్రమలన్నిటిలో కూడా దేవుని యొక్క నామాన్ని మహిమపరచగలిగాడు. ఉదాహరణకు ఒక మాట చెప్తా. 1 సమూయేలు 7వ అధ్యాయము 15వ వచనం నుంచి మీరు చూస్తే 18 వరకు 1 సమూయేలు 7వ అధ్యాయము 15వ వచనం నుంచి మీరు చూస్తే, సమూయేలు తాను బ్రతికిన దినములన్నీయు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. ఏటేటా అతడు బేతేలునకును గిల్గాలునకును మిస్పాకును తిరుగుచు 2 సమూయేలు 7:15 నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. తనకు కలిగిన దర్శనమంతటిని బట్టి ఈ మాటలన్నిటి చొప్పున నాతాను దావీదునకు వర్తమానము తెలియచెప్పెను. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగు మనవి చేసెను. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను? నా కుటుంబం ఏ పాటిది? చాలండి. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసినటువంటి సౌలుకి దేవుని యొక్క కృప దూరమైంది. దేవుని కృప లేకపోతే మనం క్షణం కూడా మనం బ్రతకలే. మనం మంచివారిమని, ప్రార్థనా పరులమని, భక్తి పరులమని, చాలా జ్ఞానం కలిగినటువంటి ఇప్పుడు కూడా అతిశయపడకూడదు. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. అతనికి అనగా సొలొమోనుకి నా కృప నేను దూరము చేయను అని చెప్పి నాతాను ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడి దావీదుతో అన్నప్పుడు, దావీదు వెంటనే దేవుని కృపను బట్టి లోపల ప్రవేశించి కూర్చుండి దేవుని సన్నిధిలో దేవునికి మహిమను చేయలేదు. నేను ఎంతటి వాడను, నా కుటుంబము. మనం ఎవరమండి అసలు? మనలో అతిశయించడం మన మంచితనం ఏదైనా ఉన్నదా? ఏమైనా ఉందా? మనలో ఏమన్నా మంచి ఉన్నదా? చెప్పండి. నేను మంచివాడు అన్న కూడా ఎవరైనా చెప్పండి. ఉన్నామా ఎవరైనా? ఆయన కృప అంత గొప్పదే. ఆయన కృప ఎంత గొప్పదంటే లోకమంతా చెడిపోయినప్పుడు నోవహు దేవుని కృప పొందినటువంటి వాడు. దేవునితో నడిచాడు. దేవుని కృప, ఒక్కవేళ కృప దూరం అయితే పౌలు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి నాకు ఈ ముళ్ళు తీసేయమని చెప్పి మమ్మారు వేడుకున్నాడు. ముళ్ళు తీయమంటావు, కృప కావాలన్నాడు. అంతే. దేవుని కృప ఉంటే అదే చాలు. ఎవరైనా ఏమంటారు, ఎలా ఉన్నారంటే దేవుని కృపను బట్టి, దేవుని దయ వల్ల, అంతే. అదే ఆయన దయ లేకపోతే మనకి ఇంకేది కూడా లేదు. హల్లెలూయా. కాబట్టి ప్రతి విషయాన్ని బట్టి కూడా మనం దేవునికి మహిమను చెల్లించాలి. గతకాలం అంతా కాపాడాడు, మరి యొక్క నూతన సంవత్సరం ఇచ్చాడు. ప్రభు ఈ సంవత్సరం కూడా నాయన ప్రభు నీకు ఇదివరకటి కంటే మునుపటి కంటే అధికముగా నమ్మకముగా నాయన ప్రభు నీలో ఎదిగినట్లు నాకు సహాయం చేయము. దావీదుకు బాగా తెలుసు. మొదటి కీర్తన మనకు అందరూ తెలుసు కదండి. మొదటి కీర్తన తీయకూడని చెప్పాలి మరి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకుల కూర్చుని చోటను కూర్చుండక. అది ఈ మూడు చేయకోకుండా ఉంటే నువ్వు ధన్యుడివే. దుష్టుల ఆలోచన చెప్పున నడవకూడదు, పాపుల మార్గమున నిలవక, నడవకూడదు, నిలవకూడదు, కూర్చుండకూడదు. ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమును దేవుని వాక్యమును ఆనందించుచు దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. అట్లా ధ్యానిస్తే మన బ్రతుకులంట అతడు నీటి కాలువలో ఎవరా నాటబడితే ఆకు వడక తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటామంట. అప్పుడు నువ్వేది చేసినా, నువ్వే పని పూనుకున్నా దేవుడు దాన్ని సఫలపరుస్తాడు. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో దేవునికి నమ్మకంగా మనం జీవిద్దాం. నమ్మకంగా నిన్ను మోసపరుచుకోవద్దు. ఎవరికి వారు దేవుని మీద ఆనుకోవటం మనము
నేర్చుకోవాలి. ఎందుకంటే యేసే లేకపోతే మన జీవితంలో ఏది కూడా లేదు. దేవుడి సంఘాన్ని ఊరంతలుగా దీవించినట్లుగా మన అనుదిన ప్రార్థనై ఉండాలి. హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా దేవుడు చేయబోయే మేలును బట్టి దేవునికి మనం మహిమను చెల్లిద్దాం. ఒక పాట పాడుకుని దేవుని యొక్క వాక్యము ధ్యానం చేసుకుందాం. యేసు నీవే కావాలి. అందరూ కలిసి పాడి ప్రభు యొక్క నామాన్ని మహింపరచుకుందాం. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి. గనుడా అందరూ పాడదాం. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. అవును ప్రభా, నువ్వు మాకు కావాలి నాయనా. ప్రభా, నువ్వు మాతో రావాలి నాయనా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే నాతో వస్తే నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. తెగులు నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే కొరత నాకుండదు. చింత నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు.
నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నాతో కూడా రావాలయ్యా. 116వ కీర్తన 12, 13 వచనాలు చదవండి. 116వ కీర్తన 12, 13 వచనాలు. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లింతును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. అది దేవుడు చేసినటువంటి ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి ఏమి చెల్లించగలం? ప్రభు యేసు ప్రేమకు ప్రతిగా, ప్రభు పెట్టిన ప్రేమ ప్రాణానికి ప్రతిగా మనం ఏమి చెల్లించగలము? భక్తుడు అంటున్నాడు, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని, అది రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. అంతకన్నా మనం దేవునికి చేసిన మేలులను బట్టి దేవునికి తిరిగి మనం మహిమను చెల్లించాలి. నేను ఎప్పుడు చెప్తాను, భోజనం పెట్టు, బట్టలు, డబ్బులు కానీ అవి దేవుని దృష్టిలో దేవుడు ఇతరుల దూరానికి ఇచ్చేది కరెక్టే, నేను కాదనను. కానీ అన్నిటికంటే ముఖ్యంగా దేవునికి హృదయపూర్వకంగా మహిమను చెల్లించాలి. మనం దేవునికి హృదయపూర్వకం దేవుడి కొందరు కృతజ్ఞత కలిగి ఉండరు. మనం చూస్తాం, 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు, 10 మంది శుద్ధులయ్యారు, 10 మంది వాళ్ళంతా దేవుని ఎరిగినటువంటి వారే. కానీ అన్యుడు ఒక్కడే తిరిగి వచ్చి దేవుని మహించాలి. మిగతా ఆ 9 ఎక్కడని ప్రభువుకి అన్నీ తెలుసు. నువ్వేం మేలు పొందావో ప్రభువుకు తెలియదండి, సృష్టికర్తకు తెలియదు, సృజించినటువంటి దేవునికి మనం ఎవరమో తెలియదా? దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఎంత చేసినా, మనంత తెలివిగా మాట్లాడినా కానీ మన తెలివేంటి ఆయనకి? 10 మంది శుద్ధులైరి, మిగిలినటువంటి ఈ అన్యుడు తప్ప మిగిలిన 9 దేవునికి మనమంట మహిమను చెల్లించే వారముగా ఉండాలి. భక్తుడు అంటున్నాడు, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని దేవుని నామమును ప్రార్థన చేయాలి. ఆయన చేసిన ఉపకారాలకు మనం ఏమి చెల్లించగలం? ఏమి కూడా చెల్లించలేము, స్తుతి తప్ప. ఆ స్తుతి దేవునికి చాలా ఇష్టం. దేవునికి స్తుతించుట అంటే దేవునికి చాలా ఇష్టం. స్తుతుల మూలంగా ఆయన నామము మహిమపరచబడాలి, ఘనపరచబడాలి. హల్లెలూయా. రక్షణ పాత్ర మనం చేత పట్టుకుని దేవుడు చేసిన మేలులను బట్టి, రక్షణ అనేది ఏంటంటే నిజంగా మనకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప క్షమాభిక్ష అనుకోవాలి కదండి. తప్పు చేసింది మనం, శిక్ష ఆయన మీద పడింది, అంతేనా కదా? ఎవరైనా తప్పు చేస్తే ఎఫ్ఐఆర్ ఇంకొకరి మీద రాస్తే ఎట్లా ఉంటుంది? తప్పు చేసింది మనం, ఆయన కుమారుని మీద మన శిక్ష పడింది, మన దోషాలన్నీ ఆయన మీద మోపబడ్డాయి. అందుకే దేవునికి మహిమని చెల్లించాలంటే నిజంగా మనం ఎంత స్తుతించినా, ఆఖరి శ్వాస వరకు మనం ఆయనకి ఎంత స్తుతించినది ఆ రుణం అట్లుండవలసినది. అంత గొప్ప వేళ ప్రభు మన పట్ల చెల్లించాడు కాబట్టి కృతజ్ఞత కలిగి మనము ఉండాలి. చాలామంది ఏంటనుకుంటారంటే పౌలు వలె సాక్ష్యం కలిగి మనం జీవించాలి. కనీసం అంత ఎదగపోయినా అటువంటి సాక్ష్యం దేవుని వాక్యాన్ని, లేఖనాలను బాగా ఆధారం చేసుకొని మనం జీవించే వారముగా మనం ఉండాలి. ఎందుకంటే లేఖనాల్లో నిత్యజీవం ఉన్నది, గొర్రెపిల్ల స్వరం నిత్యజీవం ఉన్నది కాబట్టి చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. లేఖనాలు ఎప్పుడు కూడా అపార్థం మనం చేసుకోకూడదు. దేవుని వాక్యాలను బట్టి మనం చాలా జాగ్రత్తగా, ఎందుకంటే పౌలు అంటాడు,
ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. అది అతి శ్రేష్టమైనటువంటి దేవుని జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని. చాలండి. 9వ వచనం ఫస్ట్ లైన్, క్రీస్తును సంపాదించుకొని. అది ఈ లోకంలో ఏది సంపాదించుకున్నా, సొంత ఇల్లున్నా లేకపోయినా నీకు 100 ఇళ్ళు ఉన్నాయి. ఏం సంపాదించుకోవాలండి మనం? క్రీస్తును సంపాదించుకోవాలి. క్రీస్తును సంపాదించుకుంటే నీ ధైర్యం వేరే ఉంటుంది. నిన్ను అందరూ విడిచిపెట్టినా దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడం. చాలామంది లోకస్తులు అడిగేది ఏంటంటే, హైదరాబాద్ వచ్చి ఎంతకాలం అయింది? 30 ఏళ్ళ, ఒక గజం భూమి కూడా లేదా? విన్నారా ఎప్పుడన్నా మీ మాటలు? మీరు విన్నారా? సంపాదన పనులు అడిగే మాటలు ఏంటంటే, సంపాదించుకోవచ్చు, తప్పు లేదు, అవునా కదండి? సంపాదించుకుంటే దేవుడు ఆశీర్వదిస్తే మంచిగా దేవుని బిడ్డలు ఎదగటం మంచిదే. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మనం ఆయన్ని సంపాదించుకుంటే గనక నీ జీవితమే ఒక ప్రత్యేకతగా ఉంటుంది. ఇంకా ఆయన సంపాదించుకుంటే యెహోవా ఉత్తముడని దేవుడు నాకు తెలుసు అంటే ఆయన కూడా నీకు తెలియాలి కదా. ఆయన ఎవరైనా ఎరగనంటే అది చాలా కష్టం, అంతే కదా. ఒకవేళ నేను ఎవరినో మీరు ఎవరైనా ఎరగనంటే అది తిమోతి పత్రికలో ఉన్నది లేదన్నమాట. ఆయన కూడా అలా మా వాళ్ళు కదంటే ఆయన కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది. క్రీస్తుని సంపాదించుకుందాం. క్రీస్తుని సంపాదించుకుని బిడ్డలముగా దేవునికి ఈ లోకంలో ప్రతినిధులుగా మనం. పౌలు ఎంత రోషంగా, నా చావు మూలంగానే సరే, నా బ్రతుకు మూలంగానే క్రీస్తు నామము నా శరీరమందు నిన్ను బట్టి దేవుని యొక్క నామము మహిమపరచబడాలి. నిన్ను 100 మంది అవమానపరచినాయి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఈ నూతన సంవత్సరం నీ పట్ల నా పట్ల దేవుడు అట్టి నూతన క్రియ అదేదైనా కావచ్చు, నా జీవితంలో అదేదైనా కావచ్చు, కానీ దేవుడు ఏది చేసినది శ్రేష్టంగా ఉంటుంది, నూతనంగా ఉంటుంది. అది నిన్నటి చేయడు ఆయన. తన పిల్లలకి ఎప్పుడు కూడా దేవుడు శ్రేష్టమైనటువంటి మంచి భోజన పదార్థాలు ఆయన తృప్తిపరిచే దేవుడు. ఎవరు? బ్రియల గారా? ఓకే రైట్. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయి. హల్లెలూయా. దేవుడు నీ అరణ్య జీవితంలో, నా అరణ్య జీవితంలో దేవుడు త్రోవ కలుగజేసేటటువంటి దేవుడు. అది ఏదైనా కావచ్చు. నా జీవితంలో ఏ ఫలం లేదనుకో నువ్వు, కానీ దేవుడు నీకేం చేస్తాడంటండి, అరణ్యములో త్రోవ కలుగజేసేటటువంటి దేవుడు, మనం సేవించేటటువంటి దేవుడు. ఎడారిలో నదులు పారజేయుచు. ఎడారి లాంటి జీవితంలో దేవుడు అంటే నీకు నదులు. ఎండిన ఎడారిని దేవుడంట ఏదైనా వనముగా, నీటి మడుగుగా మార్చేటటువంటి దేవుడు ఆయన. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా. నేను డేవిడ్ బ్రదర్ ఒక మాట చెప్పేటప్పుడు యేసుక్రీస్తు వయసు గురించి చెప్పారు కదా. ఎంత అని చెప్పారు? సరే, ఆయన చెప్పారు కరెక్ట్, మీకు కూడా తెలుసు కదా, చెప్పండి. 33.5 సంవత్సరాలు. అది కూడా డౌట్గానే చెప్తున్నారు విశ్వాసులంతా. ప్రభు ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారం మనిషి కుమారుడికి లోకంలో జన్మించిన తర్వాత
30 ఏట ఆయన బాప్తీసం తీసుకుని 3.5 సంవత్సరాలు పరిచర్య చేసినట్టుగా మనం లేఖనాలు చదువుతున్నాం లూకాసు వార్తలు మనం చూసినప్పుడు. అయితే మనకు ఆయన తను తగ్గించుకుని వచ్చి మనుషు కుమారుడు మనుషుల మధ్య జీవించాడు కనుక అదే. కానీ ఆయన సంవత్సరాలకు అంతం లేదు. ఆది ఆయనే, అంతము ఆయన, మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయన. ప్రభు దృష్టికి 1000 సంవత్సరములు ఒక దినము వలెను, ఒక దినము 1000 సంవత్సరముల వలె. అవి నిన్నటి వలె ఉంటాడు. 1000 సంవత్సరాలు దేవుని దృష్టి నిన్నటి వలె ఉంటాడు. 90వ కీర్తన అంటాడు, అయ్యి 1000 సంవత్సరాలు గతించిపోయిన అవి నిన్నటి వలె ఉంటాయంట దేవుని దృష్టికి. ఆయన్ని ఎవరు వర్ణించగలరండి? మన పెదవులు ఏమి సరిపోతాయి? మన నాలుగు వర్ణించగలదా దేవుని యొక్క ప్రేమను, దేవుని క్రియల్ని? దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయొచ్చు. మన పట్ల, మన కుటుంబాల పట్ల దేవుడు ఒక నూతన క్రియ. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తాం. అవునా కదండి? దేవుడు అన్నమాట నువ్వు నమ్మాలంతే. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. నూతన క్రియ సంతోషంతో దేవుని అడగాలి, ప్రభువా ఆ నూతన క్రియ నా పట్ల చేయని మన హృదయంలో విశ్వసించాలి. నిద్రపోయి వాళ్ళు చేయలేదండి. అమ్మాయి ఎంత అలర్టుకున్నారు ఇది నాన్న బాబోయ్. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. నూతన క్రియ చేయుచున్నాను, దాన్ని మీరు ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు ప్రవహించేటటువంటి దేవుడు. ఆ నది ఎవరు తెలుసా? యేసుక్రీస్తు. ఎవరో చెప్పారు, అమ్మ ఎవరంటే అండి, జీవజల నది. మనం సేవించే దేవుడు ఎవరంటే అండి ఆయన. చాలామంది ఏం చేస్తారు, దేవుని స్తుతిస్తారు కానీ ఆయన జీవాన్ని ఆస్వాదించలేరు. నేను అందుకే చెప్తా, పాట పాడేటప్పుడు అనుభవించి పాడాలి. ఎవరో పాడారు, మనం నేర్చుకున్నాం, మనం నేర్చుకుని మనం దేవుని స్తుతిస్తున్నాం. కానీ నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు దేవుని ఏం చేయాలంటే అండి, ఆస్వాదిస్తూ కదండి. రసం ఉంది, మటన్ చికెన్ ఉంది, దేన్ని ఆస్వాదిస్తారు? బా ఎంత చక్కగా నవ్వు వస్తుంది చూడు. అసలు రసం ఎంగ చూస్తారా? మంచి నాన్ వెజ్ ఉంటే రసం చూస్తారా? ఇది ఇప్పుడు ఎందుకు పెట్టావు? దేవుణ్ణి ఆస్వాదిస్తూ ఆయన ఉన్నత నామాన్ని మనం హెచ్చించినప్పుడు ఎట్లా ఉండదో తెలుసండి. ఎంతగానో నిన్ను బట్టి దేవుని నామము మహిమపరచబడాలి, నన్ను బట్టి దేవుని యొక్క నామము మహిమపరచబడాలి. ఆయన ఎవరంటండి? జీవజలముల ఊట. ఇర్మియా 2:13. ఇర్మియా 2:13 చదవండి. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు దేవుని ప్రజలు ఏం చేస్తారంటే అండి, 2 నేరములు చేసి ఉన్నారు. మొట్టమొదటి ఏంటి? జీవజలముల ఊటనైన జీవజలముల ఊట. మనం సేవించే దేవుడు జీవజలముల ఊట. ప్రపంచంలో ఎన్ని రకాల పాటలు ఉన్నాయి, ప్రభువుకున్న పాటలు ఎక్కడ కూడా లేవు. ఎన్ని రకాల పాటలు. ఒక నూతన కీర్తన ఇస్తాడు దేవుని స్తుతిస్తే. నువ్వు దేవుని స్తుతించేటప్పుడు రకరకాలుగా ఆత్మలు లేనప్పుడు కొన్ని పాటలు కూడా ఇస్తాడు దేవుడు. మాటల రూపంలో నువ్వు రాసుకోగలిగితే ఇస్తాడు. దేవుని ఆస్వాదించడం మనం నేర్చుకోవాలి. నా జనులు 2 నేరములు చేసి ప్రవక్త ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు ఇశ్రాయేలు గురించి. మొట్టమొదటిగా ఏంటంటే, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. జీవజలముల ఊటను వెదికే వారంగా మనము ఉండాలి. 17-13 కూడా చదివాము. అదే అధ్యాయం 17:13 ఇర్మియా. ఇశ్రాయేలునకు ఆశ్రయమా యెహోవా, నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు. నిన్ను విసర్జించిన వారందరూ కూడా సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవాను జీవజలముల ఊటను విసర్జించి. దేవుని ఎడల ఎవరైతే ద్రోహం అంటే అర్థం ఏంటంటే, దేవుని ఎరిగి కూడా దేవునిగా మహిమపరచకపోవటం. దేవుని ఎరిగి దేవుని మహిమపరచకపోవటం.
చాలామంది ఏం చేస్తారంటే దేవుడు అద్భుతాలు చేస్తేనే వారి పట్ల దేవుడని, ఆయన ఏ అద్భుతం చేయకపోతే నిస్సహాయ స్థితిలో కొన్నిసార్లు దేవుడు ఏం చేశాడు అంటారు. ఆ మాట నాకు చాలా దుఃఖం, చాలా బాధ అనిపిస్తుంది. దేవుడు చేయకపోతే మనం ఎక్కడెక్కడ కూర్చుంటాం, మనం అక్కడ తిరుగుతాం, గాలి పీల్చగలమా? మన ఆశ, మన శ్వాస సమస్తం కూడా ఆయనే. ఆయన ఉన్నాడు కాబట్టి మనం బ్రతుకున్నాం. ఇంకా అంతకన్నా ఇంకేమీ లేదు చెప్పుకోవటానికి. ఆయన ఉన్నాడు కాబట్టే ఈ దినాన్ని మనం సజీవులుగా ఉన్నామంటే దేవుని కృప. నాస్కరందరూ ఊపిరిపోతే రెడీ చేయండి అంటారు, నీకైనా నాకైనా. ఏం ఉండదు తర్వాత, అన్నీ ఉన్నాను చెప్పే. అర్థమైందండి? కేవలం నాస్కరందరూ ఊపిరిపోయిన తర్వాత ఏమైనా ఉంటుందా? మన పని అయిపోయింది, ఆడ పని వాళ్ళు కానిస్తారు. కేవలం నాస్కరందరూ ఊపిరి కలిగినటువంటి వారు కనుక మనం కొద్దిగా మన మాటలు కానీ మన పరిస్థితి కొద్దిగా ఉండాలి. దేవుని యొక్క నామాన్ని మన జీవితంలో హెచ్చించబడాలి. యెహోవా అను జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందురు. మన దేవుడు ఎవరంటే జీవజలముల ఊట. మన పితరులు కూడా ఆయన ఆ రీతిగానే స్తుతించాడు. కీర్తనాకారుడు అంటాడు 87వ కీర్తన 7వ వచనంలో. మరి ఏం చేస్తారంటే అండి, పాటలు పాడుచు 87:7 చూస్తే కనుక పాటలు పాడుచు వారందరూ పాటలు పాడుచు వాయిద్యములు వాయించుచు మా ఊటలన్నీ నీయందే ఉన్నవని వారు దేవుని స్తుతిస్తారు. అందుకనే దేవుని స్తుతించేటప్పుడు ఆస్వాదించడం మనం నేర్చుకోవాలి. దేవుని మహింపరచాలి. హల్లెలూయా. దేవుని అంతగా గణపరచాలి. దేవుని ప్రభుని ఎప్పుడు కూడా ఆత్మలో మనం ఆనందించడం మనము నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే మందిరం నలుగురిలో చేయలేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు దేవుని ఆరాధించిన నీ విధానం వేరే ఉంటుంది. అంతగా దేవుని స్తుతించవచ్చు, దేవుని యొక్క నామాన్ని మహిమపరచవచ్చు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన జీవజలముల ఊట, జీవజలం. 7:38 అంటాడు యోహాను సువార్త 7:38 కూడా చూస్తే కనుక ఆయన చక్కని మాట అంటాడు అక్కడ. 7:38 దేవుని యందు విశ్వాసముంచు వాడేవాడు వాని యొక్క కడుపులో నుంచి అంట జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. సామెతల్లో కూడా అంటాడు, నీ హృదయములో నుండి జీవ జల నదులు పొర్లి పారునుగా అన్నిటికీ హృదయం భద్రంగా కాపాడుకుంటే చాలండి. ఈ హృదయం ఎందుకంటే అన్నిటికంటే కూడా చాలా మోసకరమైనది, బహుఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎందుకంటే నీ దేహము దేవుని యొక్క ఆలయం. ఆ జీవజలముల ఊట ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారి యొక్క కడుపులో నుంచి అంట మనం ఒక బిందె నీళ్ళు తాగుతామా? అయితే ఒక సొమ్ము తాగుతాం, 2 సొమ్ములు తాగుతాం. ఒకవేళ అన్నం తింటే కొంచెం ఆరోగ్యం కలిగినట్టు ఉంటారు, ఇంకా కొంచెం తాగుతారు. కొన్ని రోజుకి ఒక 4 లీటర్లు తాగుతారు. బిందులు తాగలేరు కదా. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు హృదయములో నుంచి అంట జీవ జల నదులు, నీలో ఒక జీవధార ఉంటుంది అన్నమాట. ఇంకా అది సమరయ స్త్రీ పొందుకోగలిగింది ప్రభు యొద్దకు వచ్చి. 4:10-11 చూస్తే, యోహాను సువార్త 4:10-11 చూస్తే ఆ యొక్క అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. ఆయన ఎవరంటండి? జీవజలము ఇచ్చేటటువంటి దేవుడు, జీవజలపు ఊట. దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ కూడా వారి వాయిద్యములు వాయిస్తూ పాటలు పాడుతూ వారు దేవుని స్తుతించు మా ఊటలన్నీ కూడా నీ యందే. ఆ యొక్క జీవజలపు ఊట, పరిశుద్ధాత్మ అభిషేకం, అట్టి ఊట మనందరిలో కూడాది. ఆ ఊటను మనం ఎంతగా ఆస్వాదించాలంటే అరికాళ్ళలోతు, మోకాళ్ళలోతు, మొలలోతు కాదు, ఎదలేనంత. అంటే పరిశుద్ధాత్మనికి మనం అప్పగించుకున్నప్పుడు
మన స్వశక్తి ఏది కూడా దేవుడు తాకితే, దేవుడు అభిషేకిస్తే మన ఆత్మీయ జీవితం మనం చూస్తాం. ఎవరో కాదు, మనకి దానియేలు కదండి, దానియేలు యోహాను మనకు తెలుసు కదా. దానియేలుని దేవుడు తాకినప్పుడు, దానియేలుని దేవుడు దర్శించినప్పుడు ఆయనలో ఏమాత్రం కూడా బలం లేదు, శక్తి లేదు. దేవుని దూత వచ్చి ముట్టి, దానియేలు నీవు నాకు బహు ప్రియుడువు అని చెయ్యి పట్టుకుని లేవనెత్తాడు. అదే యోహాను ఆయన తిరిగి లేచిన తర్వాత, పునరుద్ధరణైన తర్వాత ఆయన ప్రత్యక్షమైనప్పుడు, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఉంటాడు. అప్పుడు ఆయన కుడి చేయి పట్టుకుని ఆయన్ని, ఆ జీవజలపు ఊటను మనం అంతగా ఆస్వాదించాలి. అరికాళ్ళు భక్తి, మోకాళ్ళు భక్తి, మొలలోతు కాదంట, ఎదురైనటువంటి ఆ నది. అట్టి అభిషేకం ప్రభు మనకి దయచేయనట్టుగా దేవుని కొరకు ఆశ కలిగి ఉండాలి. పక్కోడి సంగతి పక్కన పెట్టాలి. దేవుని కొరకు ఎవరికి వాళ్ళమే ఒక ప్రత్యేకమైనటువంటి కణము, అగ్ని కణము వలె మనము దేవునికి ఉండాలి. అయితే భక్తి విషయంలో కుంటి సాగులు పనికిరాం. అది కూడా చెప్తే ఒక మాట, లూకాసు వార్త 14వ అధ్యాయం 16 నుంచి 20 వరకు. ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు, ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటి ఒక మనుషుడు గొప్ప విందు చేస్తాడంట. అనేకులను విందు చేస్తే అనేకులు పిలవటానికి వెళ్ళాడు దాసుడు. వెళితే ఏం జరిగిందంటే అండి, ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. ఏక మనసు. చాలామందికి సాకులు ఉంటాయి. దైవ సేవకులుగా అంటే మేము ఏదో వాళ్ళని అడగాలని, వాళ్ళ చేత ఆన్సర్ చెప్పించుకోవాలని కాదు, కానీ దైవికంగా ఉంటాం కనుక ఎక్కడికి వెళ్ళారు ఏంటి ఆ రెండే అడుగుతారు. కానీ ఎంత సంపాదించారు మాకు చెప్తారా, పిన్ నెంబర్ చెప్తారా, ఎవడో అడగడం. అడుగుతారా? ఎవరైనా అడిగి సేవకులను ఎక్కడైనా చూసారా? ఎందుకు అడుగుతారు ఆత్మీయుల్ని? అమ్మ ఎక్కడికి వెళ్ళారు, లేకపోతే ఎక్కడికి వెళ్ళారు బ్రదర్, ఆ రెండు మాటలే. అంటే మమ్మల్ని ఎందుకు అడగాలి అని ఇలా కట్టుకుంటే మీ మూతి ఏడకులు నేను 12 వంకలు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇట్లా వారు ఏక మనసుతో వారు నెపములు చెప్ప సాగిరి. మొదటివాడు, అది నేనొక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను. అది ఇట్లే కుంటి సాకులు అంటారు. నేనొక పొలము కొని ఉన్నాను, పొలం కొనేసి ఉంటారు, రిజిస్టర్ అయిపోయి ఉంటుంది, మార్చేసుకుని ఉంటారు. అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను అంటారు కదా, అయ్యి డబ్బు మార్చుకున్నాడు క్యాష్ ఏదో అంటూ ఉంటారు. అమ్మాయి ట్రాన్సాక్షన్ కాకుండా ఏదో అంటారు. అమ్మా అది కాదు, ఏదో అంటారు దాన్ని, అంటే క్యాష్ రూపంలో ఇస్తారు ఏదో అంటారు చూసారా. చెక్ కాదమ్మా, అది నాకు కొంచెం నాకు ఈ కొన్ని తెలుగు తక్కువ పనులు ఉంటాయి, ఈ కొన్ని రావు. బ్లాక్లో కొంత అబ్బా క్యాష్ రూపంలో కొంత ఇచ్చి ఇంత అని చెప్పని బయట అని ట్రాన్సాక్షన్ వేరే ఉంటుంది. మళ్ళీ అవి ఎవరో చెప్పరు. చెప్తున్నాను, పొలం చూడకోకుండా బేరమాడేసి డబ్బులు ఇచ్చేసి నువ్వంటే నా నమ్మకంలో ఇంటికి వచ్చి ఇచ్చేస్తారు. పొలం చూడకోకుండా ఇస్తారా? ఇచ్చివాడు ఇస్తాడు, కొనివాడు కొంటాడా? ముందే మాట్లాడుకుని చేసుకుని పెద్ద మనుషులు పెట్టుకుని ఇరుపక్షాల ఒక అవగాహనకు వచ్చి ఇంత అంటే ఇంత అని ఏదో ఒక రేటుకి దాన్ని ఫిక్స్ చేస్తారు. అవునా కదా? అయితే వీళ్ళు 3 రకాల మనుషులు చెప్తున్నాడు ప్రభు. ఒరేక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేనొక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. పొలం కొన్నాను, నేను రాలేను అన్నాడు.
చూడటానికి వెళ్ళాలి. తెలియని ఏమంటారు, చూడకుండా ఎలా కొన్నవారో బుద్ధి లేనివాడు అంటారు అనరా. ప్రభు చెప్తున్న ఈ ఉదాహరణ, గొప్ప విందు చేయించి విందు కాలం సిద్ధమైపోయింది, రెండని పిలవటానికి తన దాసుని పంపిస్తే పొలం కొన్నాను, అవశ్యంగా అర్జెంటుగా వెళ్ళాలి, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొని. సారీ లాస్ట్లో ఒకటి ఉంటుంది కదా, ఏంటది? సారీ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. చాలా సింపుల్ వర్డ్స్ ఇస్తారు దాన్ని. ఒక్క మాటతో కొట్టి అతను చేసినదే చేసి సారీ. అయితే మరియొకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, అది నన్ను క్షమింపవలనని. 5 జతల ఎడ్లు కొన్నాడంట, వాటిని పరీక్షింప కొన్నాడంట. కొన్న తర్వాత పరీక్షిస్తాను. ఆయన కూడా క్షమింపవలనని వేడుకొనిచున్నాను. వీళ్ళిద్దరూ సారీ చెప్పారు. ఇంకొక ఆయన, మరియొకడు, నేను ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను, అందుచేత నేను రాలేననెను. బాబోయ్, ఆయనకి సారీ లేదు, ఏమీ లేదు. వీళ్ళిద్దరన్నా క్షమాపణ చెప్పారు కానీ క్షమించన్నారు కానీ ఇకేమీ లేదు. ఈయనకి ఏంటంటే అండి, నేను రాలేను. ఒక స్త్రీని నేను వివాహం చేసుకున్నాను, మా పెళ్ళయింది కాబట్టి అసలు ఆ విషయాలు ఇప్పుడు అయితే ఇప్పుడు ఇంది యజమానికి ఏమొస్తుంది అంటండి, ఏమొస్తుంది? అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి, అది కదా దేవుని ఎదుట ఎప్పుడు కూడా మనం కుంటు సోకులు నీవి నేను కానీ చెప్పకూడదు. నేను ఎప్పుడు అదే చెప్తా. దేవుని పని కొరకు రక్షించబడ్డ మనము అనారోగ్య కారణం తప్ప, ఏదైనా ఇంపార్టెంట్ పని తప్ప, చిన్న కారణానికే చుట్టాలు వచ్చారను, అంటే నేను చుట్టాలు రావద్దు అంటలేదండి, మళ్ళీ అట్లా అనుకోవద్దు. చుట్టాలు వచ్చారను వాళ్ళు ఏదో ఫోన్ చేసి వస్తా అంటారని చెప్పి మనం టైం వేస్ట్ చేసుకుని దేవునికి, నువ్వు కరెక్ట్గా ఉంటే కనుక ఈ టైం నుంచి ఈ టైం నాకు ఎవరైనా చేస్తే అలా చెప్తాను, నువ్వు నా అన్నయ్య కాదు, నా బామ్మర్దికి ఎవడైనా సరే ఆదివారం రోజు నుంచి ఉదయం నుంచి 1 గంట వరకు కూడా మా సమయం మీకు దొరకదు. మీరు వచ్చిన బయట కూర్చోండి, లేకపోతే పోనీ మాతో రాలేకపోతే అక్కడే కూర్చోండి, తాళం అక్కడ పెడతాం తీసుకుని కూర్చోండి. కానీ నీ వల్ల మనం దేనికి ప్రాముఖ్యతనిస్తాం? ఈ నూతన సంవత్సరంలో ప్రభు నీ కొరకు నన్ను నేను ప్రతిష్ఠించుకొని నిన్ను దేవుడిచ్చింది కదా మనం అనుభవించేది, దేవునికి మహిమను చెల్లించలేమా? ఏదన్నా అనారోగ్యం ఇంపార్టెంట్ తప్పదు ఇది అనుకుంటే కానీ సాధ్యమైనంత వరకు మనం ప్రార్థన చేయాలి. ప్రభు ఆదివారం ఎవరు కూడా ఇబ్బంది పడకుండా, వాళ్ళ కానీ మేము కూడా ఇబ్బంది పడకూడదు అన్నట్టుగా మనం దేవుని కొరకు మనం ఏం చేయాలంటే అండి, మనం అప్పుడు నిన్ను బట్టి వాళ్ళు కూడా అమ్ము ఆదివారం వాళ్ళ జోలికి వెళ్ళకూడదు, అట్లా ఉండాలి. ఆదివారం అంటే ఇంకా మిగతా రోజులు ఎప్పుడు వెళ్ళినా పర్లేదు, కానీ అక్కడికి ఆదివారం రోజు అన్నట్టుగా మనం ఏంటంటే మనం ప్రతిష్ఠించుకోవాలి ప్రభువు కొరకు. అట్టి ఆశ మనలో, ఎందుకంటే దేవుడు చేసిన మేలుకు మనం ఎంత స్తుతించినా కానీ ఆయన యొక్క రుణం మనము తీర్చలేం. దేవుడు గొప్ప మేలులు మన పట్ల, మన కుటుంబాల పట్ల దేవుడు ఎన్నో మేలు. అయితే దేవునికి మనం నమ్మకస్తులుగా ఉండాలి, దేవునికి నమ్మకస్తులుగా. కనీసం వాళ్ళిద్దరన్నా నేను రాలేను, నన్ను క్షమించు, పొలం కొన్నాను, చోట్లకి వెళ్ళాలి, నన్ను క్షమించు, 5 జతల ఎడ్లు కొన్నాను, పరీక్షించడానికి వెళ్తున్నాను, చూడకుండా పాపం చెరువులో ఉన్న ఎద్దులను కొనేసి ఉంటాడు ఆయన, కొమ్ములు చూసి కొనేసి ఉంటాడు. ఎద్దులు కానీ గేదెలు కానీ బేరం చేసేటప్పుడు ఎట్లా చూస్తారో తెలుసా? చాలా జాగ్రత్తగా, అది నడుస్తుందా, వంకరదా, టెంకదా, గూనుదా, అన్నీ పరీక్షించుకుని వాళ్ళు, అంతే కదా. ఈయనైతే వాళ్ళిద్దరన్నా క్షమాపణ చెప్పారు, కానీ నేను ఒక స్త్రీ వివాహం చేసుకుని రాను. దేవుడు మన గొప్ప విందు మనకు సిద్ధపరుస్తున్నాడు. దాని కొరకు మనం అందరం కూడా
సిద్ధపడి మనము ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి చూడండి, 22 నుంచి 25 వరకు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై. ప్రాచీన స్వభావమును వదులుకోవాలి. గత సంవత్సరం అన్నీ కూడా మనం ఏం చేయాలంటే అది 2 కొరింథీ 5:17 మనకు అందరూ కూడా తెలుసు కదా. కాగా ఎవడైనను క్రీస్తునందున వాడు నూతన సృష్టి, పాతవి ఇదిగో సమస్తము క్రొత్తవాయను అనంది. మునుపటి ప్రవర్తన నిన్నటి వరకు 2023 సంవత్సరం అంతా కూడా ఏ ఒడిదుడుకులు ఒత్తిళ్ళు ఉన్నాయి. మరొక సంవత్సరాన్ని ధైర్యకిరీటాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. దానిని మర్చిపోవద్దు. అంటే మర్చిపోవటం అంటే ఏంటంటే ఒకవేళ దేవునికి ఒకేలా ఇబ్బందికరంగా నీకు దేవునికే తెలుసు. అది నేనెవరు నీ తప్పులు చూపించడానికి, నువ్వెవరు నా తప్పులు ఎత్తి పట్టడానికి, అంతే కదా. అందరూ పాపులమే, ప్రభు క్షమించాడు. అర్థమైందండి. అయితే మన విశ్వాస జీవితాన్ని పరీక్షించుకోవాలి, ఆత్మీయ జీవితాన్ని. 2023 సంవత్సరం ప్రభు నీకు నేను వ్యతిరేకంగా తెలిసి చేసినా తెలియక చేసిన పొరపాటు నాయన ప్రభా, అదిగో నా ప్రాచీన స్వభావాన్ని క్షమించు, ఇదిగో నూతన స్వభావం లేకపోతే నవీన స్వభావం నాకు కలుగు చేయమని చెప్పి దేవుణ్ణి అడగాలి నూతన సంవత్సరంలో. హల్లెలూయా. చదవమ్మా. ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై. నీతియు యథార్థమైన ఇదివరకు భక్తి కంటే కూడా మునుపటి కంటే కూడా ఇప్పుడు ఈ సంవత్సరం మనకి భక్తి దిగజారినట్టు ఉండకూడదండి. భక్తి ఇంకా వయసు పెరుగుతుంది కదా, మన విశ్వాస జీవితం కూడా పెరగలేదంటే, పిల్లలు ఎదగట్లేదంటే కారణం ఏదో ఒక లోపం ఉంటేనే కదా. నీతియు యథార్థమైనటువంటి భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును నూతన స్వభావం ఏం కలగాలంటే అండి? నవీన స్వభావం అంటే ఏంటి? నూతన స్వభావం. మనము ఒకరికొకరు అవయవములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని. అది నవీన స్వభావం అంటే ఏంటి? కొందరు మనుషులు వయసు పెరుగుతుంది కానీ బుద్ధులు మాత్రం బుద్ధి మారాలి. మన మారు మనసుతో పాటు మన బుద్ధి కూడా మారాలి. మనం పెరుగుతున్నాం, ఎప్పుడు చూసినా అదే బుద్ధి ఉండకూడదు. ఒక క్రొత్తగా జన్మించిన శిశువు ఏ రీతిగా ఉంటాడో మనం ఆ రీతిగా మన ఆత్మీయ జీవితంలో ఆ రీతిగా కుళ్ళుబుద్ధి ఉండకూడదు. కుళ్ళుబుద్ధి ఎవరో రాత్రి మనం సక్కన మాట ఒకటి విన్నాం కదా. కుళ్ళుబుద్ధి ఎవరిదే? అసూయ బుద్ధి ఎవరిదే? కయ్యనంటే ఎలా పడిపోతారు. కయ్యను స్వభావం అసూయ. ఎందుకంటే దేవుడు హేబేలును అతని అర్పణను అంగీకరించాడు, కయ్యనును అతని అర్పణ లక్ష్య పెట్టాలి. 4:4 కదా, జెనసిస్ 4:4 కదండి. హేబేలు కూడా తన మందలో తొలిచూలన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణమును లక్ష్యపెట్టెను. హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కేవలం దేవుడు అర్పణనే చూసేవాడు. మనుషులైతే కొన్నిసార్లు ఏం చేస్తారంటే మనిషికి అంటే కూడా అది ఏదైతేలే అన్నట్టుగా అంటారు. కానీ దేవుడు అలా కాదు. అర్పించే వ్యక్తి అర్పణను కూడా దేవుడు హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయ్యనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కయ్యనుని లక్ష్య పెట్టలేదు. పోనీ అతను అర్పణ ఇష్టపడలేదు, కయ్యనుని లక్ష్య పెట్టలేదు. ఎందుకంటే అసూయతో మరి తన యొక్క సహోదరు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడని చెప్పి
అసూయ పెట్టుకుని తన సొంత సహోదరుని చంపు. చంపాడు. అసూయ, మునుపటి ప్రవర్తన, దాన్ని మనం విడిచిపెట్టి దేవుని పోలికగా సృజించబడిన నవీన స్వభావం మనం ఏం చేయండి? ధరించుకోవాలి. మీ చిత్తవృత్తి యందు ఏం చేయాలంటండి? చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి. ప్రభు, ఇదిగా నూతన సంవత్సరంలో అయినా ప్రభా ఇట్టి అర్పణ కలిగి, సమర్పణ కలిగి మన విశ్వాస జీవితం ఎలా ఉండాలి, మన సాక్ష్య జీవితం కూడా ఆ రీతిగానే ఉండాలి కదండి. మన సంభాషణ కొలసి పత్రికలో మనం చదువుకున్నట్టుగా మన యొక్క సంభాషణ ఉప్పు వేసినట్టుగా కృపా సహితముగా మన సంభాషణ. ఎంత మంచి కోరుడునా నేను ఉప్పేయను అన్ను కూర్చొని అనుకో, ఎవడు ముట్టుకోడు దాన్ని. ఉప్పు ఎక్కువైన ప్రమాదమే, తక్కువైనా కరెక్ట్గా పాళ్ళు కరెక్ట్ ఉంటే దాని టేస్టే వేరు ఉంటుంది కదా. ఉప్పు ఎక్కువైపోతే ఎంతవరకు ఉండాలో మనం దేవుడిచ్చిన దానిని బట్టి మనం దేవుని యొక్క నామాన్ని మహిమ పరిచేవారు. నూతన సంవత్సరంలో పరిశుద్ధమైన నడక కలిగి, ప్రవర్తన కలిగి, మన చిత్తవృత్తి ఎందు నీతి యథార్థమైన భక్తి కలిగినటువంటి వారి సత్యము చెప్పుచు. మరొకటి ఏంటంటే నీ సహోదరునితో నీవు నీ పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. అబద్ధం ఆడకూడదు. మనం ఒకరికొకరు అవయవములమై ఉన్నాము కనుక తప్పెత్తుకోవాల్సి వస్తే చాలా ఎత్తుకోవాల్సి వస్తుంది. సత్యంగా మాటతో ఒక దెబ్బతోటి, అవునా కదా. దానికి ఏదో చేసి ఎవరినన్నారు ఎక్కడి నుంచి వస్తుందంటే అదే 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 ఎందుకు స్ట్రైట్గా మాట చెప్పరదా? సల్ల కొత్త కావలసిన సల్ల వెనకాల సొమ్ము పెట్టుకుని బాగున్నారా, ఏం చేస్తున్నారు, ఏం లేదు పలక. వెనకాల ఏంటది? మొంత. దేనికి మరి? ఎందుకు? శోభ. హల్లెలూయా. కాబట్టి యథార్థమైన భక్తి కలిగినటువంటి ఈ సంవత్సరం ప్రభు చేసిన మేలు జ్ఞాపకం చేసుకొనచ్చు. యథార్థంగా నువ్వు ఎవరితో పలకరించకపోయినా పర్వాలేదు, కానీ నిన్ను నువ్వు మోసపుచ్చుకోవద్దు. నీకు నీవు, నాకు నేను, ఎవరికి వారు యథార్థమైన ప్రవర్తన కలిగి. ప్రభువు కూడా సత్యం ఏంటంటే పిలాతు అన్నాడు, సత్యమును కొరకు సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అన్నాడు. ఆయనే సత్యం. ఆయన ప్రభు చెప్పుడు నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నిన్ను 100 మంది మెచ్చుకొని తిట్టుకొని, నీ మాట వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. 56వ కీర్తన 4వ వచనం చదవమ్మా. 56వ కీర్తన 4వ వచనం. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరధారులు నన్నేమి చేయగలరు? మరలా చదవమ్మా. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవునిని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి ఎప్పుడు కూడా పరిస్థితులకు భయపడరు. పరిస్థితులను భయపెడతానికి వస్తాయి కానీ వారు భయపడరు. ఎందుకంటే దేవుని యందు నమ్మిక ఉంచితే దేవుడు ధైర్యం ఇస్తాడు. లోపల అంతరంగం నీకు ఏముంటుందంటే అండి, ఆయన కూర్చున్నటువంటి ఆ ధైర్యం నీలో ఉన్నప్పుడు నువ్వు దేనికి కూడా పరిస్థితులు భయపడకూడదు. ఎప్పుడు భయపడతామంటే కర్తవ్యమును గాలికి విడిచిపెడితే పరిస్థితులకు బానిసలు అవుతారు. అవునా కదా? దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరధారులు నన్నేమి చేయగలరు? శరీరధారులు నన్ను ఏమి దేవుని యందు నమ్మిక ఉంచాడు దావీదు. ఎందుకంటే దావీదు అప్పటికే
చాలా శ్రమల్లో ఉన్నాడు. ఫిలిస్తీన్లు ఆయన్ని ఏం చేస్తారంటండి, పైన ఉంటుంది కదా, గాతులో ఉన్నప్పుడు పట్టుకున్నారు. అతడు రచించిన దేవుణ్ణి స్తుతించాడు. నీ అందు నేను నమ్మకించున్నాను, నేను భయపడను, శరీరధారులు నన్ను ఏమి చేయగలరు. ఎందుకంటే తన బ్రతుకుని జ్ఞాపకం చేస్తూ దేవుని స్తుతిస్తున్నాడు. 8వ వచనంలో కూడా చూస్తే కనుక, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నాయి. అది నీ కన్నీరు, నువ్వు ఎక్కడెక్కడ సంచరించావో నీదంతా కూడా దేవుని దగ్గర ఉన్నది. మన లిస్ట్ అంతా దేవుని దగ్గర ఉంటుంది కదా. మన బయోడేటాలో ఈ తెలంగాణలో బ్రతుకుతుంది కాబట్టి మన ఆధార్ కార్డు, మన రేషన్ కార్డు, మనదంతా ఇక్కడ ఉంటుంది. నీ పాన్ కార్డు అన్నీ ఏమి ఉంటాయి కదా, ఆ కార్లు ఈ కార్లు అన్నీ. కానీ పరలోకంలో మనదొకటి ఉంటుంది, కొడితే వచ్చేస్తుంది మొత్తం. నేను ఎక్కడెక్కడ తిరిగానో, ఏమేమి మాట్లాడానో, నీవేంటో నేనేంటో అందరూ వస్తాయి అక్కడ. అక్కడ మనలేక ఇది ఉండదు అక్కడ. నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నా ఉంచబడి. కన్నీళ్ళు ఎప్పుడు మనం దేని కొరకు కన్నీరు కార్చాము? ఏమీ లేకపోయినా పర్లేదు ప్రభు, నువ్వుంటే నాకు చాలు అనుకుంటే ఆ కన్నీరు వేరు. నీకు అట్లా ఉండిపోద్ది అక్కడ. అందరికి అన్నున్నా నాకేమీ లేవని ఈ కన్నీ ఇత్తడు దేవుడు. వారి కోరినదే వారికైనా దయచేసిన అయిన వారి ప్రాణమునకైనా క్షీణత కలుగజేశాను. నువ్వు దేవుణ్ణి అడగలేదు ఏంటంటే, ఏది ఇచ్చినా ప్రభు నీ మహిమార్థమై, నీ మహిమ కొరకు నాయన ప్రభు నన్ను ఆశీర్వదించు. ఏది ఇచ్చి నువ్వు ఇస్తే అది నీ కొరకే. నేను జాక్పూనన్ గారు ఈ మధ్య ఒక చక్కని మాట వాడాడు. ఆయన ఏమన్నాడంటే, దేవుడు ఏదైనా ఇస్తే నేను తృప్తి పొందుతాను, ఒకవేళ దేవుడు ఏదైనా అనుమతి ఇవ్వకపోతే నేను అడగను, నాకు పెద్ద కోరికలు లేవంటాడు ఆయన. తెలుసు మీలో చాలామంది జాక్పూనన్ గారు తెలుసు కదా, ఎంత గొప్ప దైవజనుడు అంటే అంత గొప్ప దైవజనుడు. ఆయన అందరి సేవకుల వల్లే కాదే. ఆయన నేను స్వయంగా చూసిన 2-3 చోట్ల ఆయన మీటింగ్లు పెట్టి ఆయన ప్లేట్ పట్టుకుని వెళ్తాడు. మనకైతే మనం తింటే 10 మంది వచ్చి తింటారా అంటారు మనం. ఆయన మీటింగ్లకి ఆయనే ప్లేట్ పట్టుకుని వెళ్తాడు. తగ్గింపు జీవితం మనం తగ్గింపు జీవితం మనము నేర్చుకోవాలి. నూతన సంవత్సరంలో ప్రభువు కొరకు మనం ఏంటంటే, పౌలు వలె మనం క్రీస్తుని సంపాదించుకున్నప్పుడు మన జీవితం అన్నీ, మన విశ్వాస జీవితం ప్రభు ఇదివరకంటే కాదు. ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన ఆశీర్వాదం చేత, ఎందుకంటే ఆయన ఎడారిలో నదులను ప్రవహింపచేసేటటువంటి దేవుడు, అరణ్యంలో త్రోవను కలుగజేసేటటువంటి గొప్ప దేవుని కలిగి ఉన్నాం. ఆయన మన పట్ల ఇప్పుడు కూడా ఆయన నూతన క్రియ చేసేటటువంటి గొప్ప దేవుడు. హల్లెలూయా. అటు దేవుని కలిగి ఉన్నాం కాబట్టి ఆయనలో మనం బాగా ఎదగాలి. 2 మాటలు జ్ఞాపకం చేస్తాను. యెహెజ్కేలు 36వ అధ్యాయము 26-27 వచనాలు. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. అది నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. అది నూతన హృదయం దేవుడు మనకి ఇస్తాడు. నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. అది ఒకవేళ రాతి గుండె కఠిన హృదయం మనలో ఉంటే దాన్ని పక్కడికి ఇస్తే బాగు చేస్తారా? ప్రభు నా హృదయం కఠినమైనది, సిస్టర్ మీరు బాగు చేయండి చేస్తారా? బ్రదర్ అని ఇంకో బ్రదర్ దగ్గరికి వెళ్ళి నేను రాతి గుండెతో ఉన్నానంటే ఆయన వల్ల ఈయన వల్ల ఏమి కాదు, ఆయనకి ఇవ్వాలి. నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. సామెతలు అంటాడు, నా కుమారుడా నీ హృదయము దేవునికి అప్పగించుకోవాలి. నూతన పరిచేవాడు దేవుడు. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొని వారిగాను మిమ్మును చేసేదను. ఆయన కట్టడలను
ఆయన యొక్క విధులను గైకొని వారిగా చేసి నూతన స్వభావం ప్రాచీన స్వభావం అంతా కూడా, పాత స్వభావం అంతా కూడా మనం ఏం చేయాలంటండి, విడిచిపెట్టాలి. లేదని అన్నది మన అంతరాత్మ సాక్షి ఇస్తుంది మనకి. ఇంకా అదే స్వభావం ఉందా, అదే నిన్ను నువ్వు మోసపుచ్చుకోవద్దు. అవునా కదండి? దేవుని ఎదుట నిన్ను నీవు మోసపుచ్చుకుంటావా? దావీదు, నాతాను ప్రవక్త వచ్చి దావీదుని హెచ్చరిక చేశాడు, ఆ వ్యక్తివి నువ్వే అన్నాడు. వెంటనే నేను పాపం చేశాను అని చెప్పి దేవుని ఎంతగానో స్తుతించాడు, దేవుని యొక్క నామాన్ని మహింపరిచాడు. ఆ వ్యక్తివి నీవే. అభిషేకం ఇప్పుడు కూడా అభిషేకమే. ఒక ఉదాహరణ చెప్పనా? అభిషేకం ఇప్పుడు కూడా మొట్టమొదటిగా ఇశ్రాయేలుకి రాజుగా దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? సౌలుని ఎవరు కోరుకున్నారు? ప్రజలు కోరుకున్నారు. వాళ్ళకి ఏంటంటే ఏది సరిపోక దేవుడు నడిపించడం ఏంటి, మాకు మా ముందుకు పోవడం ఒక మనుషుడు మాకుంటే ఆయనకి మేము ఇది చేస్తామని కోరుకున్నాం. సరే, సౌలు అడిగాడు, సమూయేలు అడిగాడు. సరే, వారు నిన్ను కాదు నన్నే విసర్జించారు. వాళ్ళు మంచిది, వాళ్ళకి ఏ రాజు కావాలో చెప్పమంటే ఆ రాజు ఎట్లా ఉంటాడో కూడా చెప్పాడు, మిమ్మల్ని ఎట్లా ఏలుతాడో అని చెప్పి. ఆయన సరే లేదు, మాకు కావాలని కోరుకున్నారు. పరిస్థితులు వచ్చినప్పుడు సౌలుని దేవుడు తొలగించి తన హృదయానుసరణ దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఒకానొక సమయంలో మరి సౌలు చనిపోయాడు. అమాలేకుడు ఒకడు వచ్చాడు. వచ్చి ఏం చెప్తున్నాడు? దావీదుతో చెప్తున్నాడు, మరణించిన తర్వాత చెప్తున్నాడు, ఇది ఇట్లెట్లాగా నీ శత్రువు చచ్చిపోయాడు, ఇంకా నువ్వెవరో నేను అమాలేకుడిని, ఇట్లాంటి పరిస్థితి. యుద్ధంలో మరణించిన తర్వాత కొంచెం కొన ఊపిరితో ఉన్నప్పుడు చంపమంటే చంపాను అంటాడు. యెహోవా అభిషేకించిన వాడిని భయపడక ఎందుకు నీవు చంపావని చెప్పి తన దగ్గరున్న వారిని పిలిచి చంపాను. ఎందుకంటే యెహోవా అభిషేకించినటువంటి వాని విషయంలో దావీదుకి చాలా భయం. దావీదుకి తెలుసు దేవుని యొక్క అభిషేకం అంటే ఏంటో. అభిషేకం అంటే ఊరికి వచ్చేదండి. అభిషేకం అంత గొప్పది. హల్లెలూయా. ఆ భయము, ఆ భక్తి, దేవుని కొరకు, దేవుని వాక్యం కొరకు వచ్చినటువంటి ఆ భయం. ప్రభు కూడా ఒక దినాన్ని దేవాలయంలో ఉన్నప్పుడు ఆయన కొరడాలు పేని వ్యాపారం చేసే వాళ్ళందరినీ కూడా ఎల్లగొట్టి రోకలు మార్చేవారు. ఆ యొక్క టేబుల్లో పడద్రోసినప్పుడు వాళ్ళందరూ చూస్తున్నారు, దేవునికి ఎంత కోపం వచ్చిందంటే. అప్పుడు లేఖనాన్ని వారు ఆధారం చేస్తారు, తండ్రి నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను, దేవుని ఇంటిని గురించిన ఆసక్తి మనకే కావాలి. దేవుని ఇంటికి గురించిన ఆ రోషము, ఆ పట్టుదల, దేవుని సంఘం అంటే మన ఇల్లు, ఎవరో ఒకరు ఉండాలి. కాబట్టి దేవుని ఇంట్లో మనం అందరూ కూడా పాలిభాగస్తులు. అది వాళ్ళది, ఇది వీళ్ళది కదా, మనందరూ కూడా అంతే కదా. దేవుని ఇంటి వారంగా మనం ఈ నూతన సంవత్సరంలో నూతన నడక, నూతన విశ్వాస జీవితం కలిగి ప్రభు అంటున్నాడు, మీలో ఉన్నటువంటి దేవుడు అంటున్నాడు, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించిన వారిగా నా విధులను గైకొని వారుగా నేను మిమ్మల్ని చేసేదను. అందుకే దేవుని అడగల, ప్రభువా నూతన హృదయం నాకు ఇమ్ము, నూతన విశ్వాసం, ఇదివరకటి కంటే కూడా నా విశ్వాసము అధికముగా ఉండట్టుగా. అవునా కదండి? అధికముగా ఉండాలి. మునుపటి ప్రవర్తన నాకు వద్దు, ఇంకా నా ప్రవర్తనలో మార్పు రావాలి, కోరుకోవాలి. నేను ఎప్పుడు నా ఆశ అదే ఉంటుంది, నేను నిలబడ్డా, కూర్చున్నా, పడుకుని ఏది చేసినా వద్దు. ఇక ఈ లోకపోకడం మనకి ఏది కూడా వద్దు. నీ కొరకు, నీకు ఇష్టమైతే నీ కొరకు నేను ఫలించులాగిన ఆశీర్వదించు.
యజమానుడు వచ్చాడు, నరికి పారేయమన్నాడు. ఏమన్నాడు? నరికి ఎంతకాలం? 3 ఏళ్ల నుంచి చూస్తున్నాను, నరికి పారేయమన్నాడు. తోటమాలి వచ్చి ఏం చేశాడండి? ఈ సంవత్సరం ఉండని, ఫలించినా సరే ఫలించకపోతే నరికి. దాన్ని తవ్వి ఏం చేశాడంటే అండి, ఆ ప్రభువు కొరకు మనం ఫలించాలి. ఫలించకపోతే ఫలించే తీగ మరి ఎక్కువగా ఫలించాలని పనికిరాని తీగలను ఆయన వేస్తాడు. ఆ పనికిరాని తీగ నువ్వు నేనైతే, వాటి గురించి బాగానే చెప్పుకుంటాం కదా, పనికిరాని తీగ అయితే పనికిరాని నన్ను కూడా ప్రభు అట్లా చేసి ఈ దినాన్ని మనం కలిసి దేవుని మహింపరచగలమా? ఈ నూతన సంవత్సరంలో ప్రభు కొరకు మంచి తీర్మానాలు తీసుకొని, ప్రభు ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు మనందరికి కూడా కదా, అందరూ ప్రామిస్ కార్డ్స్ తీసుకున్నారు. నాకు వచ్చిందంటే బుద్ధి వివేచనకి దయచేతాను అన్నాడు. యాసన్ అన్నాడు, అన్న నీకు ఏమొచ్చిందంటే నాకు బుద్ధి దయచేత అన్నాడు దేవుడు. అన్నాను, ఏమో నాకు బుద్ధి లేదేమో, దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం. బుద్ధి వివేచన నీకు నేను అనగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని బట్టి మనము ఆనందించటం మనం నేర్చుకోవాలి. అప్పుడే ఆజ్ఞలను బట్టి, ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి ఆయన నామం అంతటికంటే కూడా దేవుడిచ్చిన వాక్యాన్ని ఆయన ప్రభు గొప్ప చేసినట్టుగా దేవుని వాక్యం నీ జీవితం ఏదొచ్చినప్పటికీ కూడా దాన్ని బట్టి మనం దేవుని నామాన్ని స్తుతించాలి, మహిమపరచాలి. ఏమో ఈ సంవత్సరం మొదట్లో ఉన్నాం, ఆఖరి వరకు ఎంతమంది ఉంటామో ఏంటి ఎవరికి అనేది తెలియదు, కానీ దేవుని యొక్క కాపుదల మనపై ఉండేలాగున మన ప్రయాణాల్లో, మన విశ్వాస జీవితంలో దేవుని యొక్క నమ్మకత్వాన్ని కలిగి మనం దేవుని కొరకు మహిమకరంగా మనము జీవించాలి. ఈ మాట చదివి ప్రభువులో మనం పాలు పొందుకుందాం. యెహోషువ 1వ అధ్యాయము 9వ వచనమమ్మ. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము జడియకుము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా కదా. యెహోవా సేవకుడైతే మోషే మృతి నొందిన తర్వాత ఇజ్రాయిల్కి కానీ యెహోషువలు అందరూ కష్టకాల పరిస్థితులు, అంతే కదండి. ఎవరైనా మనల్ని ఎంతకాలం ఉండి వెనకాల నుండి నడిపిస్తారు. మోషే సమయం వచ్చింది, దేవుడు మోషేని పిలుచుకున్నాడు. ఇప్పుడు దేవుని ప్రజలు వారు ప్రయాణాలు చేయాలి. అయితే నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమంటున్నాడు దేవుడు. చెప్తున్నాడు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. మన జీవితంలో ఎన్ని సమస్యలు రావచ్చు, దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని నిబ్బరము, దేవుడు చెప్పాడు నిబ్బరము ఎన్నైనా రాని. రెండు 2021వ సంవత్సరం డిసెంబర్ 30వ తారీఖునే మా ఇంట్లో ప్రేయర్ అయిన తర్వాత ఆ రోడ్లు అప్పుడు కొంచెం రోడ్లు వేస్తూ ఉన్నారు సరిగా, రింగ్ రోడ్డు దగ్గర ఇట్లా అంటారు, రోడ్లు బాగాలేదు అప్పుడు. అటు అలా తిరిగి వచ్చేవాళ్ళు. నేను వెళ్తూ ఉంటే మా ఇంటికి ముందు అటు వెళ్ళిన తర్వాత వాజ్పేయి నగర్ నుంచి వెళ్తాను అన్నట్టు హాస్పిటల్కి అని మార్నింగ్ 5 o'clockకి 5:30కి అట్లా బయలుదేరి వెళ్తున్నా. అక్కడ పడిపోయాను, వెళ్తే అక్కడ స్లిప్ అయి పడిపోయాను. పడిపోతే పొద్దుట ఎవరు ఉంటారు? ఎవరో ఉంటారు. ఎవరో ఒక అతను వస్తున్నాడు, పడిపోయి బండి పడి లేవలేకపోతున్నాను, ఇంకా కాళ్ళకి దెబ్బ తగిలేసింది. వచ్చి అంటాడు, పోనీ ఏదో లేపుతాడు, పాపం పడ్డాడు, ఇటు పొద్దుటను లేపుతాడంటే, పొద్దుటే తాగేసావా అన్నాడు. అట్లా కాదండి, హాస్పిటల్కి వెళ్తాను, స్కిడ్ అయి పడ్డాను బండి మీద అంటే, ఇలాగే చెప్తారులే అన్నాడు. ఆయన దృష్టిలో అదనమాట, అది ఎవరో రోడ్డు పోయేవాడు. సరే అని చెప్పి అట్లాగే వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి హాస్పిటల్కి వెళ్తే డయాలసిస్ అవుతుంది. 11 గంటలకల్లా నాకు టైం అయిపోతుంది, 7కి పెడితే 11 గంటల వరకు అవుతుంది డయాలసిస్. అయితే బెడ్ మీద లేవలేకపోతున్నాను, అయితే కాళ్ళకి దెబ్బలు తగిలేసిన. అప్పటికి ఇంకా డయాలసిస్ అయ్యేటాడికి ఇంకా నేను నా పరిస్థితి కాళ్ళు బరువు అయిపోయింది, లేవలేకపోతాను. అప్పుడు మినిస్టర్ ఫోన్ చెప్పి, బ్రదర్ ఇంకా అది ఇట్లా హాస్పిటల్కి వచ్చానమ్మా, బాగాలేదు, కొంచెం రాత్రి మార్నింగ్ పడిపోయానంటే అయ్యే అని చెప్పి
ఇక కిరణ్ బ్రదరు యాసన్ వచ్చారు హాస్పిటల్. స్ట్రెచ్చర్ మీద ఇంకా కారు ఎక్కించి విజయ డయాగ్నోస్టిక్కి తీసుకొచ్చారు, చెక్ చేయించారు. కాళ్ళు బాగా బరువు చేసింది, అప్పుడు నడవలేకపోయినట్లాగే వచ్చాను. ఇరిగిన దాని మీద మళ్ళీ దెబ్బ తగిలింది. ఫ్రాక్చర్ కాలేదు కానీ వాపు వచ్చేసి నడవలేకపోయినప్పుడు దాదాపు 1 వీక్ దెబ్బ. దేవుడిని అడిగాను, జ్ఞాపకం చేసుకోవచ్చు కదా ప్రభు అని. దేవుడి వల్ల మనకు ఆయుష్. చాలా దెబ్బలు తిన్నాను, జ్ఞాపకం చేసుకోవచ్చు కదా ప్రభు. దేవుడు ఇస్తాడు నిశ్చయముగా. 1:9 యెహోషువ. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము. నీకు నేను ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము. దేవుని మాటలు దేవుడే చెప్తున్నాడు స్వయంగా. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. దిగులు పడకుము, దిగులు పడవద్దు, జడియవద్దు. ఏ పరిస్థితికి కూడా మన జీవితంలో ఏది జరిగినప్పుడు కూడా దిగులు పడవద్దు, జడియవద్దు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. నీవు నడుచు మార్గమంతటిలో కూడా నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉంటాడు ఈ సంవత్సరం. హల్లెలూయా. దిగులు పడవద్దు, జడియవద్దు. ధైర్యం కలిగి ఏదైనా జరగవచ్చు మన కొరకు. రేపు ఇవాళ ఎలా ఉన్నాం, రేపు ఇంకోటి జరగవచ్చు. అది ఏదైనప్పటికీ కూడా దేవుని మాటను మనం తూచ తప్పకుండా విని మన విశ్వాస జీవితాన్ని గణపతి దేవుని యొక్క నామాన్ని హెచ్చించాలి. దేవుడే సెలవిచ్చాడు, దిగులు పడవద్దు, జడియవద్దు, ధైర్యంగా ఉండు. నీవు నడుచు మార్గమంతట్లో నేను యెహోవా నీకు తోడై ఉన్నాడు. దేవుడు చెప్పాడు, యాకోబు భయపడవద్దు, నీతో వస్తాను, నేను తిరిగి నేను తీసుకొని వస్తాను. చాలా బిక్కుబిక్కుమంటూ ఉన్నాడు యాకోబు. భయపడవద్దు, నీతో చెప్పేది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను. 28:15 ఆదికాండం అంటాడు, నేను నిన్ను విడువను అని. ఆ రీతిగానే యాకోబుకి ఎన్నో పరిస్థితులు ఎదురైనాయి. వాటన్నిటి నుంచి కూడా మన జీవితంలో ఇప్పుడు కూడా యాకోబుని, మనందరం యాకోబు గురించి ఎక్కువ ఏం చెప్తాం? యాకోబు అంటే మోసగాడు. మనందరం యాకోబులమే. స్త్రీ కూడా అదేంటి మమ్మల్ని యాకోబు, మా కూడా యాకోబులే. మంచోళ్ళు ఎవరు ఉన్నారేంటి? నా భార్య యాకోబు, నా పిల్లలు యాకోబు, నేను యాకోబునే. ఇందులో స్పెషల్ ఏమీ కాదు, స్వభావం. యాకోబు జీవితాన్ని మనం అర్థం చేసుకోవాలి. యాకోబుని దేవుడు ఎంతగా ఇశ్రాయేలుగా మార్చడానికి, యాకోబుతో ఉండి యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి 130 సంవత్సరాలు కన్నీరు, కష్టాలు అన్నీ యాకోబుకు వచ్చినటువంటి పరిస్థితులు ఎవ్వరికి రాలేదు బైబిల్లో. ఆదికాండంలో మనం చూస్తే యాకోబుకు ఉన్నటువంటి కష్టాలు. ప్రేమించిన భార్య ప్రయాణం చేస్తుండగానే ఎఫ్రాతాలో ప్రేమించిన కొడుకు విచిత్రమైన వస్త్రాలు కుట్టిస్తే సొంత సహోదరులు యాకోబుని, నీ కొడుకు చచ్చిపోయాడు, ఇది నీ కొడుకుదో కాదో. షిమ్యోను, లేవి, దీనా విషయంలో జరిగినటువంటి సంఘటనలు ఎన్నో చూస్తాం. అన్నీ కూడా ఎట్లా ఉంటాయండి, రకరకాల పరిస్థితులు. యాకోబు పెద్ద కుమారుడు, రూబేను స్వభావం ఎటువంటి స్వభావం? చీల్చే తోడేలు. ఎన్నో పరిస్థితులు, తన కుమారులు అన్ని, తన జీవితంలో ఎన్నో కష్టాలు. 130 సంవత్సరాలు కష్టపడ్డాడు. కష్టాలన్నీ మిగిలిన 17 సంవత్సరాలే కొంచెం నెమ్మదిగా ఉన్నాడు. 147 సంవత్సరాలు బ్రతికాడు. మన కొరకు ఎన్నైనా కష్టాలు ఉండొచ్చు, కానీ దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండి దిగులు పడక, దేవుడు అంటున్నాడు, నువ్వు నడుచు మార్గం అంతట్లో నేను నీకు. ఈ నూతన సంవత్సరం అట్టి కృపలో ప్రభు మన సంఘానికి, మన కుటుంబాలకి, మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రభు